హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కళ్యాణ్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి అన్న బ్రతికే ఉన్నాడు తాతయ్య అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్యాణ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం ఏంటి రాజు బ్రతికే ఉన్నాడా అని చెప్పేసి అడుగుతారు. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణదేవి అయితే అవును, నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అపర్ణాదేవి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం మనం బ్రతికుంటే ఎందుకు రాజు ఇంటికి రాలేదు అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటారు. మనం మన రాజుని ఇంటికి తీసుకొని వద్దాం, ఎక్కడున్నా సరే పదండి అని చెప్పేసి అంటూ ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య చాలా కంగారు పడుతూ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ తాతయ్య గారు చెప్పింది కాస్త వినండి అని చెప్పేసి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదు, అందుకే నేను ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఏమీ చెప్పలేదు. ఆయన మళ్ళీ ఆరోగ్యంగా మన ఇంటికి వచ్చే విధంగా అంతా నేను చేసి ఆ తర్వాత ఇంటికి తీసుకొని వస్తాను చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ మౌనంగా అక్కడున్న కావ్యను చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం ఆయన్ని మళ్ళీ మన మనిషిలాగా బాగు చేసి మళ్ళీ మన ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత నాది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సరే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంతలో ఆమెని రాజు దగ్గరికి వచ్చి బావా ఇది చూడు అని చెప్పేసి పెళ్లి కార్డుని ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఆమెనికి నాకు మళ్ళీ పెళ్ళి అని మొదలుపెట్టింది అని చెప్పేసి అనుకుంటూ ఆ కార్డు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఆమెని మాత్రం కార్డు ఎలా ఉంది బావ, కార్డు బాగుందా, నేనే సెలెక్ట్ చేశాను అంటుంది.